APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. అంటే మీ డెస్టినీ చూడండి సార్, డెస్టినీ అనాలో ఏమనాలో తెలియదు కానీ మీ పుస్తకాలు, మీరు రాసే రచనలు అలాగే ఉన్నాయి, మీరు తీసే సినిమాలు అలాగే ఉన్నాయి. ఫస్ట్ సినిమా మీరు ఏదైతే అసలు చేయొద్దు అంటే నాకు తెలియదు అని అనుకున్నారో ఆ సినిమా కూడా ఉమెన్ ఓరియంటెడ్ ఫిలిం, అది యాక్సిడెంట్లకి జరిగింది. అదే అంటున్నాను. సో మంచుపల్లకి టైంలో ఫస్ట్ టైం చిరంజీవి గారు మీ సినిమాలో యాక్ట్ చేశారు. అప్పటికే ఆయన హీఈస్ నాట్ దట్ బిగ్ స్టార్, ఇంకా అప్పటికే ఇంకా ఖైదీ అప్పటికి రిలీజ్ కాలేదు. సో ఎదుగుతున్న టైం అది. చిరంజీవి అప్పటికే ఆయన బిజీగా ఉన్నారు. మాకు ఏదో 12 రోజులు ఖాళీ దొరికితే అది మాకు ఇవ్వడం జరిగిందండి. 12 రోజులే ఆయన 12 రోజులు ఖాళీ దొరికింది. ఓకే. ఆ డేట్లు చూసే ఆయన 12 days ఖాళీ ఉందంటే అప్పుడు వాళ్ళు అలా యాక్సెప్ట్ చేశారు. మొత్తం ఎన్ని రోజులు తీశారు సార్ సినిమా? తక్కువేనండి, 30 days లోపు. మీరు జనరల్గా మీ సినిమాలన్నీ కూడా 30, 40, 50 అలా చాలా తక్కువ రోజుల్లో తీస్తారట. అన్నిటికంటే తక్కువ రోజుల్లో తీసిన సినిమా ఇది సార్? కనకమహాలక్ష్మి రికార్డ్ 22 రోజుల్లో తీసారు. 22 రోజుల్లో అంటే అదంతా ఒకే చోట చేశారా? లేదంటే రకరకాల చోట్లు. చాలా ఎర్లీగా స్టార్ట్ చేస్తాను నేను షూట్. ఈ ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేటెస్ట్ టైలర్ కూడా 6 o'clock ఫస్ట్ షాట్ తీసేవాళ్ళు. ఎర్లీగా స్టార్ట్ చేస్తాం, అది నా అలవాటు. ఎర్లీగా స్టార్ట్ చేసి ఎర్లీగా ఎండ్ చేసేస్తారు. ఎర్లీగా స్టార్ట్ చేస్తా, బాగా అలాగా జరిగేది. సో మంచుపల్లకి తర్వాత సార్ సితార తీశారు. సితార మీ నవల, కానీ సితార తీయాలి అన్నది మాత్రం మీ ఆలోచనేనా సార్, లేకపోతే ఎవరన్నా చెప్పారా మీ నవలనే సినిమా చెయ్యండి అని? అది ఎలా అంటే అసలు నాకు సినిమా ఫస్ట్ ఛాన్స్ ఏడు నాగేశ్వరరావు గారు ఇవ్వాలి. నేను వాళ్ళ కంపెనీలో వాళ్ళ సినిమాలన్నింటికి అసిస్టెంట్ డైరెక్టర్ నేను. ఆయన అన్నారు, పోన్లేవయ్యా ఎవరో వచ్చారు, అది యాక్సిడెంట్లుగా జరిగింది కదా నువ్వు అవ్వడం, సెకండ్ ఫిల్మ్ వేస్తారని వారు సెకండ్ ఫిల్ము నాకు ఆఫర్ చేశారు, నువ్వు చేద్దుగా. నేను ఓకే అంటే సాగర సంగమం తర్వాత సినిమా అనమాట ఇది. మరి కథ ఏంటయ్యా అంటే, నేను రాసిన నవల ఉందని పొడిగా చెప్పాను నైట్, ఒక సాయంకాలం. బాగుంది, ఇది సినిమా చేద్దుగా అన్నారు. అలాగా ఆ నవల ఫిల్మ్ చేశారు. సో ఏడుది నాగేశ్వరరావు గారితో మీ అనుబంధం ఏంటి సార్? వాళ్ళ ఫ్యామిలీతో కూడా మీరు మిమ్మల్ని సొంత అబ్బాయిలా చూసుకుంటారు? అవునండి, నన్ను చాలా క్లోజ్గా, చాలా ఇదిగా, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లల కంటే ఎక్కువ ప్రేమించారు నాగేశ్వరరావు గారు నన్ను. ఎలా పరిచయం సార్ ఆయన మీకు? శ్రీశ్రీమ ప్రొడ్యూసర్స్ ద్వారా పరిచయం అండి. శ్రీశ్రీమ అనే సినిమా మా ఊరు వాళ్ళది, వాళ్ళ ద్వారా నాకు వీరు పరిచయం. శ్రీశ్రీమ టైంలోనే వెళ్ళాను, వాళ్ళ ద్వారా నాకు నాగేశ్వర పరిచయం అయ్యారు. చాలా సన్నిహితులు అయ్యారు వారు. అసలు వాళ్ళ ఫ్యామిలీతోనే మమేకం అయిపోయి వాళ్ళ ఇంట్లోనే ఉండేవారట కదా ఎక్కువగా. ఆయన ఫస్ట్ ఆయన ల్యాంబరటా ఉండేది, దాంట్లో ఆయన కూడా తిరిగేవాడిని. ఆ తర్వాత ఆయనకి ఫస్ట్ కార్ డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు ఎక్కడ గుద్దేస్తారో భయం, ముందు సీట్లో నన్నే కూర్చోబెట్టుకునేవారు. అలాగా వెళ్ళాం. సితార సినిమా తీద్దాము అనుకున్న టైంలో హీరోయిన్ ఎంపిక అది చాలా కీలకమైంది. సో మీరు అంటే మీ ఫోకస్ ఏంటి సార్, ఫోకల్ పాయింట్ ఏంటి ఆ టైంలో? ఎవరిని తీసుకుందామని, అసలు ఎవరిని ఎంచుకుందాం? ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన హీరోయిన్ని పెట్టుకుందాం అనుకున్నారా, కొత్త వాళ్ళని పెట్టుకుందాం? కొత్త వాళ్ళు అయితే నాకు ఎప్పుడు ఇష్టం అండి, కొత్త వాళ్ళని చేయడం. ఇప్పటికి కొత్త వాళ్ళతో చేయడం ఇష్టం. అలాగని పెద్ద వాళ్ళతో చేయడానికి నేను ఎగ్నెస్ట్ కాదు, నాకు చేతకాని పని కాదు అది. కొత్త వాళ్ళు ఉంటేనే బెటర్ అనుకున్న టైంలో సుమన్ అని ఇప్పుడే వస్తున్నాడయ్యా, ముందు తమిళ్ చేశాడు, అతను సినిమా షూటింగ్ జరుగుతుంది, చూస్తావా అతన్ని తీసుకెళ్ళా అంటే, సుమన్ తెలుసండి అన్న. కాదురా కలుద్దాం మాట్లాడదాం అనేసి విజయ్ గార్డెన్స్లో దేశంలో దొంగల పడ్డారు సినిమా, టి కృష్ణ గారు వారు షూట్ చేస్తుంటే అక్కడ వెళ్ళాం. అక్కడ పరిచయం చేశారండి, సుమన్ నాకు పరిచయం చేశారు. సుమన్ ఏమో పక్కన విజయశాంతి నాకు పరిచయం చేశారు. ఓకే, అలాగా సుమన్ని అనుకున్నామండి. తర్వాత లేడీ క్యారెక్టర్కి కొత్తగా ఒక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి పెడితే బాగుండను అన్నాను ఏడుది నాగేశ్వరరావుతో. అమ్మాయి రాధ. అమ్మో అమ్మాయి చాలా ఎక్కువ అమౌంట్ అడుగుతుంది, 1,00,000 రూపాయలు అడుగుతుంది, మన బడ్జెట్ అంత లేదు, ఏదన్నా కొత్త అమ్మాయిని చూడు, ఒక 10,000 రూపాయలు వచ్చే అమ్మాయిని అంటే. ఈ వార్త ఊళ్ళోకి వెళ్ళింది, ఇండస్ట్రీలోకి. చాలామంది అమ్మాయిలు వస్తున్నారు ఆఫీస్కి. అలా వచ్చిన వాళ్ళలో ఒక అమ్మాయిని హైలైట్ చేశాం. సో సార్ ముందుగా రాధనే అనుకున్నారా? రాధని కాకుండా ఇంకెవరన్నా కూడా అనుకున్నారా మీరు హీరోయిన్గా?
లేదండి, నాకు ఈ కథ అనుకున్నాక రాధ బాగుంటుంది అనుకున్నాను. ఎందుకంటే ఆ రంగు అది నవల్లో నేను వర్ణించిన విధానం అదే కదా, రాధ బాగుంటుంది అనుకున్నాను. అంటే భారతీ రాజాతో అప్పుడు ఆ సినిమాలో మీరు అసిస్టెంట్గా చేశారు కాబట్టి అది నాకు అసిస్టెంట్గా ఆఖరి సినిమా అండి. ఆ అమ్మాయిని ఆ యంగ్ అప్పుడే వచ్చింది ఫీల్డ్కి, ఆ గమనించడంతో ఈ అమ్మాయి బాగుంటుంది అనుకున్నాను. ఆ సీతాకోక చిలక సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా నాకు ఈ సితార కథ నేను ఎప్పుడో అనుకుని దాచుకున్నది కదా, ఎక్కువసార్లు గుర్తొచ్చింది. ఎందుకు గుర్తొచ్చింది అంటే ఆ డైరెక్టర్ గారికి చెబుదామని కూడా అనుకున్నాను ఈ కథ, నేను చెప్పడం కుదరలేదు. ఆ తర్వాత నేనే అది నవలగా రాసి సినిమా తీసే అవకాశం వచ్చినప్పుడు రాధ బాగుంటుందని ఎక్కువసార్లు అనుకోవడం జరిగింది. ఓకే సార్, భానుప్రియ గారిని మీరు ఎలా సెలెక్ట్ చేశారు? అదే ఆఫీస్కి వచ్చిన వాళ్ళలో తను ఉందండి. ఓకే, తన్ని ఇలా ఫోటో సెషన్ ఫోటో షూట్ చేసాం. చేస్తే మెల్లకన్ను ఉంది అమ్మాయికే అనిపించింది. విశ్వనాథ్ గారు మా గురువుగారు ఆ స్టిల్స్ చూసి మెల్లుంటే అదృష్టం కదయా అన్నారు. ఆ విధంగా ఆయన ఏమంటే అది ఆ ఏడిదినాయ సార్ ఇంట్లో వేదం, వారే బాగుందన్నారు, ఇంకేముంది అనకని. ముందే బాగుందంటే వీళ్ళు మెల్ల ఉంది అది ఉందని పెద్దగా వెళ్ళలేదు, వారు కూడా బాగుందనేసరికి సరే కానివ్వమన్నారు. కానీ సినిమాకి ఎలా సూట్ అవుతుంది సార్? అంటే ఏమైనా కళ్ళల్లో డిఫెక్ట్ ఉంటాయి, మెల్లకన్ను ఉన్నా లేకపోతే ఇంకేదైనా డిఫెక్ట్, ఒక గ్లామర్ ఫీల్డ్లో అట్స్ నాట్ పాసిబుల్ కదా సార్, అది ఎలా సెలెక్ట్ చేశారు మీరు? ప్రతి వాళ్ళకి మెల్ల ఉంటుంది. మెల్ల గురించి మీరు మాట్లాడుతున్నారు, మెల్ల గురించే ప్రతి వాళ్ళకి ఉంటుందండి మెల్ల, మీకు ఉంటుంది, నాకు అందరికి ఉంటుంది. ఓకే, తనకి తీసే స్టిల్స్లో 2-3 ఆ మెల్ల ఉన్నాయి అన్నది తీసేమేమో, అందుకని అలా ఫీల్ అయ్యారేమో తెలియదు. ఓకే, తర్వాత తను ఆ సినిమాకి వచ్చిన తర్వాత చాలా తెలుగు సినిమాలు చేసింది, చాలా పాపులర్ అయింది, అదంతా మీకు తెలుసు సార్. కానీ ఆ సినిమాకి ముందు భానుప్రియ గారు ఇంకేదో ఒక 2 సినిమాల్లో చాలా చిన్న పాత్ర ఏదో వేయడానికి వెళ్ళారట, అసలు తనకు తెలియకుండా. ఎప్పుడన్నా మీతో ఆ విషయం డిస్కస్ చేశారా సార్? సినిమాకి ముందు ఇంకేదో సినిమాలో చేసినట్టు. అనంతరాగాలనే సినిమాలో తను చెప్పిందండి నాకు. హీరోయిన్ నేను తీసుకెళ్లారు చిత్తూరు దగ్గర ఎక్కడ షూటింగ్ అన్నట్టు గుర్తండి, నాకు చాలా ఏళ్ళు అయిపోయింది కదా. తీసుకెళ్ళి హీరోయిన్ నేను తీసుకెళ్లారు, కమెడియన్తో సీన్లు తీస్తున్నారు. ఓకే, ఒక 3-4 రోజులు. 4వ రోజు ఎప్పుడో హీరోయిన్ వస్తుంది అని చెప్పుకుంటున్నారు. ఇదే నేను కదా హీరోయిన్ అని తను అనుకుంటుంది. ఆ టైంలో ఆ హీరోయిన్ ఇంకా దిగుతుందో ఆ నైట్ వీళ్ళు వచ్చేసారు, వాళ్ళకి చెప్పకుండా. అది నేను విన్నది. ఓకే, చాలా ఏళ్ళ క్రితం మ్యాటర్ కదా. మరి నాకు గుర్తు ఉన్న ప్రకారం ఇది సంగతి. సితారా మీకు సెకండ్ మూవీ సార్. భానుప్రియ గారికి అయితే ఫస్ట్. అసలు ఆవిడకి నటనలో అనుభవం లేదు. ఆవిడ అంతకుముందు సినిమా చేసింది, తమిళ సినిమా ఏవో చిన్న 1-2 చేసి ఉంటారు, బట్ ఇట్స్ నాట్ అ బిగ్. అంటే తనకి బ్రేక్ వచ్చిందే సితారా నుంచి తనకి రికగ్నిషన్ కూడా ఉంది. కానీ మీరు తనకి ఏమని చెప్పి అంత అద్భుతంగా నటింపజేశారు సార్? ఎందుకంటే ప్రతి ఫ్రేమ్ చూస్తే ఆవిడ ఎక్స్ప్రెషన్స్తోనే చంపేశారు. అంటే డైలాగ్స్ ఉండవు అసలు మధ్య వరకు కూడా. ఆల్మోస్ట్ సినిమా మొత్తంలో భానుప్రియ గారికి పోస్ట్ ఇంటర్వెల్లే 1-2 అరా డైలాగ్స్ ఉంటాయి. సో అది అడుగుతున్నాను సార్, జస్ట్ విత్ ఎక్స్ప్రెషన్స్, ఒక ఫస్ట్ డెబ్యూ స్టార్, హౌ వాజ్ ఇట్ పాసిబుల్ సార్? ఆ గొప్పతనం ఆవిడదే ఉంటుందండి. తనులో ఆ యాక్ట్రెస్ ఉంది, ఆవిడ చేశారు, నేనేం చేసింది లేదు. కానీ ఏదన్నా సార్ కొన్ని మీరు చెప్పాల్సి వస్తుంది కదా యాజ్ అ డైరెక్టర్. నా క్యారెక్టర్ చెప్పేవాడిని, నా సీన్ చెప్పేవాడిని, తను చేసేది. ఆ గొప్పతనం ఆవిడదండి, నాదే లేదు. అలా ఏముండదు సార్, ఆ ఎమోషన్స్ని బయటికి తీసుకురావటం. అంటే తను చేస్తూ ఉంటే ఇలా కావాలని చెప్పడం జరిగింది, ఆ విధంగా తను చేసింది. మీకు తెలుసా సార్ తనకు అప్పటికి డాన్స్ వచ్చు, తను నేర్చుకుంది కూచిపూడి అని? నేను ఎందుకు అనుకున్నాను తనని. ఓకే, నాకు చాలా డీటెయిల్డ్గా మాట్లాడాను, ముందే ఫోటో సెషన్ అప్పుడే మాట్లాడాను. తను చెప్పింది, తను ఎవరెవరి దగ్గర నేర్చుకుంది, అదే ఒక గురువు, ఆ గురువు దగ్గర నేర్చుకుని చెప్పింది. మేకప్ కూడా చాలా మినిమల్ మేకప్ వాడారు సార్ మీరు భానుప్రియకి సినిమాలో. జస్ట్ ఆ పెద్ద బొట్టు తప్ప తనకి కళ్ళకు కూడా కాజల్ పెద్ద వాడేసింది లేదు. వెరీ న్యాచురల్, తను వేసుకునే బట్టల దగ్గర నుంచి కూడా వెరీ వెరీ న్యాచురల్ కాస్ట్యూమ్స్. సో కాస్ట్యూమ్స్, స్టైలింగ్,
అసలు ఎవ్రీథింగ్ మీరు ఫస్ట్ సినిమా నుంచి కూడా మీరే చేసేవారంట కదా సార్, ఇది నిజమేనా? అప్పటికి కూడా నేను ఇన్వాల్వ్ అవుతానండి, ఆ హీరోయిన్ ఆ గెటప్స్ అవన్నిట్లో. ఓకే, వాళ్ళు ఏం చీరలు కట్టుకోవాలి, ఎలా నేనే రెడీ కొనుక్కొని కూడా అవ్వాలి, వస్తాను. ఏంటి సార్? కొనుక్కు వస్తాను నేనే ఆ చీరలు అవన్నీ, మీరే? నేను ఒక్కడనే వెళ్ళి కొనుక్కు వస్తాను. ఓకే. అది అన్వేషణ ఆ టైం నుంచి నేను తెచ్చిన సందర్భాలు ఉన్నాయి. అవును వాళ్ళు దృష్టిపడారైతే 30-40 చీరలు ఊర్లో రకరకాల షాపులు తిరిగి నేనే కొనుక్కొని వచ్చా. ఒక్కొక్క సినిమాకి మధ్యలో కొనకపోవచ్చు. ఓకే. సరదాగా కాసేపు సినిమా తీశానండి. ఆ ప్రొడ్యూసర్ గారు మా అమ్మాయి ఫ్యాషన్ డిజైనర్ చేస్తుందండి సినిమాకి అన్నాడు. అప్పుడు వదిలేసాను నేను, ఆ అమ్మాయిని చేయని. చాలా వరకు నేను చేస్తుంటాను. దొంగరావుడు అండ్ పార్టీ అనే సినిమాలో ఇదే గోదావరి తీశాను. కొంచెం ముందు టేకూర్ అనే ఊర్లో పార్టీ 50 days లైక్ వేసిన చీరలు అసలు నేను మర్చిపోలేను, అంత బాగుంటాయి. నేనే చేస్తుంటానండి. కాస్ట్యూమ్సే కాదు సార్, నేను విన్నది ఇంకోటి ఏంటంటే కొరియోగ్రఫీ కూడా మీరే చేస్తారంట, నిజమేనా? ఆల్మోస్ట్ అదేం కాదండి, ఉంటారు మాస్టర్లు ఉంటారు, ఆ మూమెంట్లో వరకు వాడతాను వాళ్ళు అంతే. ఎస్పెషల్లీ ఎందుకంటే సార్ సితారాలో ఒక పాట ఉంటుంది, కుక్కు కుక్కు అని ఒక సాంగ్. ఆ పాటకి మీరు చాలామందిని మోడల్స్ని పెట్టుకోవాలనుకున్నారు. మోడల్స్ అంటే కొంతమంది డాన్సర్స్ని, ఒక 15-20 మందిని. ఆ డాన్సర్స్ని పెట్టుకొని ఆ పాట మొత్తంలో అసలు వాళ్ళ ముఖాలు కూడా చూపించకుండా ఎలా షూట్ చేశారు సార్? అంటే ఎందుకు అంటే చాలా అందగత్తిలేని అమ్మాయిలు కావాలండి. ప్రొడ్యూసర్ గారిని అంటే అందగత్తిలేని అమ్మాయిలు అయితే డ్యాన్సర్లు ఎందుకుంటారో వాళ్ళు హీరోయిన్లు అవుతారు కదా. అది నువ్వు చాలా పెద్ద కోరుతున్నావు, దొరకని వ్యవహారం అది. ఎక్కడైనా ఉంటారు ఇంతమంది, నీకు నువ్వు 40 మందిని అంతమందిని అడుగుతున్నావు, దొరకరు మనకి ఇక్కడ. దొరికితే 3-4 దొరుకుతారు. పంపిస్తా ఉన్న వాళ్ళని, నువ్వు ఎలా ఏ విధంగా యూజ్ చేస్తావో చేయన్నారు. అప్పుడు వాళ్ళ కాళ్ళు చేతుల మీద పాట, అదే మొత్తం చేతులు కాళ్ళే ఉంటాయి అక్కడ పాట. అది ఇళయరాజు గారికి చాలా నచ్చింది ఆ కాన్సెప్ట్. అది కాన్సెప్ట్ ఎలా అయిందంటే డ్యాన్సర్స్ సరైన వాళ్ళు లేకపోవడం వల్ల నేను ఇలాగా స్పాట్లో అప్పటికప్పుడు అనుకుని చేసిందండి ఇదంతా. అవునా? మరి వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వలేదా సార్ తర్వాత? వాళ్ళ ఎందుకు ఫీల్ అవుతారు? వాళ్ళకి పేమెంట్ ఇస్తున్నాం వాళ్ళు వాడడానికి. వాళ్ళ ముఖం తీసుకుంటే మనకే, కళ్ళు తీసుకుంటే మనకే, చేతులు కాళ్ళు తీసుకుంటే వాళ్ళకే కాదుగా. ఆ విధంగా వాళ్ళేమి ఓకే. వాళ్ళైతే ఏ పూట కాపూట మేకప్లు వేసుకుంటూ ఉండేవారు వాళ్ళు. ఇవాళకైతే రేపనే తీస్తాడు క్లోజప్ ఏదో మా మొహాలన్నీ. అసలు టోటల్గానే తీయలేదు, కాళ్ళు చేతులు తీస్తూనే 3 రోజుల తర్వాత పాట అయిపోయింది అన్నాను. అప్పుడు వాళ్ళు డ్యాన్స్ మాస్టర్తో కలిసి స్టిల్ తీయించుకున్నారు వాళ్ళు. ఓకే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.